మార్కాపురం జిల్లా కేంద్రంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరో భారీ ఉద్యమం తప్పదని ఏఐఎస్టీఎఫ్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి హెచ్చరించారు. మార్కాపురం ప్రెస్ క్లబ్ లో ఎస్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులు ఉపాధ్యాయులకు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించడం ప్రభుత్వాలకు పరిపాటిగా మారిందని ఆయన విమర్శించారు. వెంటనే 12వ పే రివిజన్ కమిషన్ నియమించి 30% మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ జాతీయ కార్యదర్శి పి రమణారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బి వెంగళరెడ్డి, జిల్లా అధ్యక్షుడు టీకేఎస్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఆర్ దేశ నాయక్తో పాటుగా పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారాలు. నా పేరు కత్తి నరసింహారెడ్డి, మాజీ ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు మరియు ఆల్ ఇండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటింది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పే రివిజన్ కమిషన్ నియమించడము 1958 నుంచి ఒక ఆనవాయితీగా వస్తున్నది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళైనా, అలాగే 11వ పిఆర్సి ముగిసిపోయి 31 నెలలు గడిచినప్పటికి కూడా 12వ వేతన సవరణ సంఘాన్ని ఇంతవరకు ప్రభుత్వం నియమించకుండా పోవడం ఇది అన్యాయము. 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అలాగే పనిచేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో 12వ పిఆర్సి కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదు. దానికి మించి 1 నెల 2 నెలలు లేట్ అయినప్పటికీ ఇంటీరియం రిలీఫ్ గతంలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 31 నెలలు గడిచినా పిఆర్సీ కమిటీని నియమించకపోగా ఐఆర్ పైన ఊసేత లేకుండా నిమ్మక నీరెత్తినట్లుగా ఉండడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లలో చాలా అశాంతి నెలకొన్నది. అలాగే తక్షణం పిఆర్సీ కమిటీని నియమించాలి. 30% ఇంటీరియం రిలీఫ్ను కూడా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. దాంతోపాటు ప్రతి 6 నెలలకు కేంద్ర ప్రభుత్వం డిఏ ఇస్తే గనక రాష్ట్ర ప్రభుత్వము డిఏని ప్రకటిస్తుంటుంది. అలాంటిది ఇప్పుడు 4 నెలల డిఏ బకాయి ఉన్నది. అలాగే భారతదేశంలో నాకు తెలిసి అతి తక్కువ 1-2 రాష్ట్రాల్లో తప్ప ఈ పరిస్థితి ఎక్కడా లేదు. 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ డిఏలను కూడా వెంటనే అలాగే ప్రకటించి అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీంతో పాటుగా అలాగే గత పిఆర్సి సందర్భంగా గత ప్రభుత్వము ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 23,000 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ లో పెడితే ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళా దాన్ని 10 కోట్లకు మళ్ళా జమ అయినాయి. అంటే మొత్తం 33,000 కోట్ల రూపాయలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. 33,000 కోట్లు ఉద్యోగులు ఖాతాల్లో పడకుండా ప్రభుత్వం దగ్గరే ఉండడం అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. తీవ్రమైనటువంటి మనోవేదన చెందుతున్నారు. పెండింగ్ బకాయిలన్నీ కూడా వెంటనే తక్షణం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వచ్చేసి ఉద్యోగి రిటైర్డ్ అయితే తన పొదుపు చేసుకున్నటువంటి పిఎఫ్, ఏపీజేఎల్ లేదంటే గ్రాట్యుటీనో, పెన్షన్ బకాయిలు ఇవన్నీ కూడా ఆ నెలలోనో మరుసటి నెలలోనో గతంలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడు వస్తుందో గ్రాట్యుటీ తెలియదు. రిటైర్డ్ అయ్యే వాళ్ళు నెలల తరబడి ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే ఆ పరిస్థితి లేకుండా రిటైర్డ్ అయ్యే వాళ్ళకు ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా తక్షణం కూడా చెల్లించే వెసులుబాటు కల్పించాలి. అలాగే కారుణ్య నియామకాలు కరోనా టైంలో నేను దాదాపు 250 కరోనాతో చనిపోయిన ఉపాధ్యాయుల ఇళ్లకు వెళ్ళి అలాగే వాళ్ళకు మనోధైర్యం ఇచ్చి పరామర్శించి కలెక్టర్ ఆధ్వర్యంలో అలాగే ఏ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉంటే వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో ఉంటే అది ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ లో చనిపోతే ఆ డిపార్ట్మెంట్ లో ఇవ్వాలని నిబంధన పెట్టడం వల్ల అలాగే ఏళ్ల తరబడి ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. లేదంటే బీటెక్ వాళ్ళు అలాగే పిహెచ్డి చేసిండే పిల్లలు కూడా ఈ రోజు ఆఫీస్ సబార్డినేటర్ పోస్టుకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విధంగా కాకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగేటువంటి కారుణ్య నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంటే కనుక ఏ డిపార్ట్మెంట్ లో ఖాళీ ఏర్పడితే ఆ డిపార్ట్మెంట్ లో అలాగే ఉపాధ్యాయుల పిల్లలకు, చనిపోయిండే కుటుంబాలకు పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అలాగే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్, కేజీబీల్లో కాంట్రాక్ట్ సిస్టమ్, అలాగే గురుకులాల్లో కాంట్రాక్ట్ సిస్టమ్, విద్యారంగంలో అలాగే లోకల్ బాడీ స్కూళ్ళలో ఎంటీఎస్ ఉద్యోగులు ఉన్నారు. అలాగే పాఠశాల విద్యారంగంలో రెగ్యులర్ ఉపాధ్యాయుల నియామకం జరగాల. కేజీబీ వాళ్ళు 13 ఏళ్ళు 14 ఏళ్ళు నేను శాసనమండలి సభ్యులుగా అలాగే రాతపూర్వకంగా ఇంతకుముందు మినిస్టర్ గారు ఆదిమూలపు సురేష్ గారు ఎంటీఎస్ ఇస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చినారు. ఆ హామీ ఇచ్చి కూడా ఇప్పుడు 4 ఏళ్ళు గడిచిపోయింది. సరే, గత ప్రభుత్వం ఇచ్చిందని ఈ ప్రభుత్వం కూడా పెండింగ్ లో పెట్టకుండా ఖచ్చితంగా
కేజీబీల్లో పనిచేసే వాళ్ళకు, గురుకులాల్లో పనిచేసే వాళ్ళకు, అలాగే ఎంటీఎస్ కింద పనిచేసే వాళ్ళకు అందరికి కూడా ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు టెట్ 2010 తర్వాత నియమింపబడినటువంటి ఉపాధ్యాయులకందరికి కూడా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నుంచి మినహాయింపు పొందుతూ విద్యా హక్కు చట్టంలో 2009లో స్పష్టంగా ఉన్నది. భారతదేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉపాధ్యాయుల నియామకాల్లో 2010 తర్వాత వచ్చే డిఎస్సీల్లో టెట్ కంపల్సరీ ఉన్నది, అది అమలవుతోంది. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్య వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ వల్ల 2010కి ముందు నియమింపబడిన టీచర్లు కూడా టెట్ కంపల్సరీ కావాలి. అలాగే 2027 సెప్టెంబర్ 1వ తేదీ లోపల టెట్ కనుక పాస్ కాకుండా పోతే ఎవరైతే టెట్ పాస్ కాలేదో వాళ్ళందరినీ కూడా ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పేసి జడ్జిమెంట్ రావడం వల్ల మన రాష్ట్రంలో 1,00,000 మంది ఉపాధ్యాయులు, అలాగే దేశం మొత్తం కూడా 30 లక్షల మంది ఉపాధ్యాయులు తీవ్రమైన మనోవేదంతో ఉన్నారు. అంటే డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద అపాయింట్మెంట్ అయ్యి 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా పనిచేస్తుండే ఉపాధ్యాయులు 2 ఏళ్ల లోపల టెట్ పాస్ కాకుండా పోతే మిమ్మల్ని ఇంటికి పంపిస్తామంటే ఇది చాలా మనోవేదంగా కలిచివేసేటువంటి సమస్య. దీనికోసమని ఈ నెల 5వ తారీఖున, అలాగే నిన్న నెలనే అంటే జనవరి 5వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 4 జాతీయ ఉపాధ్యాయ ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వచ్చేసి ఒక పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయడము, అలాగే జనవరి 6వ తారీఖున ఢిల్లీలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారికి కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడము, అలాగే సుప్రీంకోర్టులో కూడా మేము ఏఎస్టీఎఫ్ అలాగే మిగతా ఒక 3 జాతీయ స్థాయిలో ఉండే ఉపాధ్యాయ సంఘాలు కూడా రివ్యూ పిటిషన్ కూడా వేయడం కూడా జరిగింది. తక్షణం కేంద్ర ప్రభుత్వము అలాగే ఈ పార్లమెంటు సమావేశాల సందర్భంగానే పార్లమెంటులో ఒక చట్టం తీసుకొని వచ్చి విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి క్లాజు 2010కి ముందుండే వాళ్లకు టెట్ మినహాయింపు ఇచ్చే విధంగా ఒక చట్టం తీసుకొని వచ్చి అలాగే 30 లక్షల మంది ఉపాధ్యాయుల ఆందోళనకు ఉపశమనం చేయాలని చెప్పేసి కూడా అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఈ మార్కాపురం జిల్లా ఏర్పడడం అనేది చాలా సంతోషము. అలాగే మార్కాపురం జిల్లా ఏర్పాటుకే సంతోషపడకుండా దీని సమగ్ర అభివృద్ధికి, అందులో మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్ ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కానీ ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కానీ లేకపోవడం అనేది మాకు కూడా ఎంతో ఆవేదన కలిగిస్తుంటది. కాబట్టి జిల్లా ప్రకటనకే పరిమితం కాకుండా మార్కాపురం సమగ్రాభివృద్ధితో పాటు విద్యారంగానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వెనుకబడిన మార్కాపురం జిల్లాను అభివృద్ధి వైపుకు తీసుకొని వెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం.